హాయ్, హలో, నమస్తే. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ అలెగ్జాండర్ ది గ్రేట్ అన్న గొప్ప వ్యక్తి నుంచి ఏమైనా ఆయన జీవితం నుంచి మనం ఏమన్నా మోటివేషన్ నేర్చుకునే అవకాశం ఉందా అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలెగ్జాండర్ని ది గ్రేట్ అని ఎందుకు అంటారు? ఈ మధ్యకాలంలో నేను ఒక మోటివేషన్ క్లాస్ తీసుకున్న సందర్భంలో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ పార్టిసిపెంట్స్ ఏమి జనరల్గా ఎక్స్పెక్ట్ చేసి చెప్పారంటే, అలెగ్జాండరు కాంకర్డ్ ద వరల్డ్. అలెగ్జాండర్ అనే ఆ కింగ్ ప్రపంచంలో అన్ని రాజ్యాలని స్వాధీనపరుచుకున్నాడు. హీ కాంకర్డ్ ద వరల్డ్, సో అతన్ని ది గ్రేట్ అంటారు అని సహజంగా ఆడియన్స్ నేను తీసుకున్న క్లాసులో చెప్పారు. సో విషయం ఏంటంటే, మనం రియల్గా ఆలోచించినట్టయితే ఏం జరిగిందనేది, అలెగ్జాండరు ఆఫ్టర్ కాంకరింగ్ ఆల్ ద కంట్రీస్, అన్ని రాజ్యాలని అతను స్వాధీనపరుచుకున్న తర్వాత భారతదేశానికి కూడా వెళ్ళాలా, స్వాధీనపరుచుకోవాలని కంకణం కట్టుకొని భారతదేశానికి బయలుదేరుతున్న సందర్భంలో భారతదేశానికి ఎంటర్ అవ్వడంలోనే ఒక ముని ఉంటాడు. ఏమయ్యా అంటే, నేను ఇట్లా భారతదేశానికి వెళ్తున్నా, ఐఎమ్ అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాడు. నువ్వు గ్రేట్ అయితే చెప్పుకునేవాడివి కాదు, నువ్వు గ్రేట్ కాలేదు కాబట్టే చెప్పుకుంటావు. ఏదేమైనా భారతదేశానికి వెళ్తున్నావు కాబట్టి నా మాట విను. భారతదేశం అనేది కర్మ భూమి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు భారతదేశ ప్రజలు. అంటే నీకు వచ్చేది ఎలాగూ వస్తుంది, నీకు రానిది ఎలాగూ రాదు, రానిదాసు కోసం ప్రాకులాడక ఉన్నదాంతో సంతోషపడు అని చెప్పే కర్మ సిద్ధాంతంగా ఫీల్ అయ్యేటువంటి భారతదేశంలో నీలాంటి వాడు వెళ్ళటం కరెక్ట్ కాదు, వద్దు అని చెప్తాడు ముని. లేదు, వెళ్ళాల్సిందే అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫారెస్ట్లో నుంచి ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయనకి దాహం అవుతుంది. అతనికి వాటర్ కావాలా, ఏం చేయాలా అని అటు ఇటు చూస్తున్న సందర్భంలో ఒక ముని చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గర వాటర్ ఉంటుంది. ఈయన ఆ మునిని డిస్టర్బ్ చేసి, గురువుగారు, మునిగారు, నాకు వాటర్ కావాలా, దాహం అవుతుంది అంటాడు. ఆయన స్పందించడు, పట్టించుకోడు. ఈయన రిక్వెస్ట్ చేసిన తర్వాత, ఎవరు నువ్వు అని అంటే, నేను అలెగ్జాండర్ ది గ్రేట్, మొత్తం ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి గొప్ప రాజుని అంటాడు. ఇదిగో ఇవన్నీ నేను స్వాధీనపరుచుకుందా మొత్తం చూపిస్తాడు. ఈయన వాటర్ ఇవ్వడు మునిగారు. సరే, మళ్ళీ రిక్వెస్ట్ చేసి తట్టుకోలేక వాటర్ ఇవ్వండి అంటాడు. నీ దగ్గర ఏదైతే ఇప్పటిదాకా సంపాదించావో అది నాకు ఇచ్చేసే అంటాడు ఈ మునిగారు. వాటర్ కావాలి, తప్పదు కదా. ఈయన ఒక బాటిల్ వాటర్ ఇచ్చాడు. ఆయన సంపాదించిన మొత్తం ఇవన్నీ కూడా మునిగారికి ఇచ్చారు. అప్పుడు మునిగారు చెప్తారు, ఇప్పటివరకు నీ జీవితంలో నువ్వు స్ట్రగుల్ చేసింది మొత్తం కూడా ఫర్ ఎ బాటిల్ ఆఫ్ వాటర్, అంతే, ఏముంది నీ దగ్గర ఇప్పుడు అంటాడు. ఎవరు కొడితే మైండ్ దిమ్మ తిరుగుతుందో ఆయనే మన మునిగారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత భారతదేశానికి వచ్చి, సరే చాలా సామ్రాజ్యాలని, రాజుల్ని ఓడించి స్వాధీనపరుచుకొని చివరాఖరికి అలెగ్జాండర్ ద కింగ్ అస్వస్థులకు లోనవుతారు. అంటే ఒక పెద్ద వ్యాధి, నయం కాని పెద్ద వ్యాధి, జబ్బు వస్తుంది. బెడ్ రిడన్, మంచం మీద మాత్రమే ట్రీట్మెంట్ చేసే ఒక పెద్ద జబ్బు వచ్చి పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో చివరి దశకు వచ్చినట్టుగా, మరణ దశలో ఉన్నట్టుగా అతనికి అనిపించినప్పుడు ఆయన 3 డెత్ విషెస్ అంటాం, అంటే చివరి కోరికలు, మరణానికి వెళ్ళే ముందు కోరే కోరికలు, డెత్ విషెస్ 3 కోరాడు. వాళ్ళ సైన్యాధికారిని పిలిచి, 1, నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి శ్మశానానికి నా బాడీని, అంటే ఈ బాడీని వాళ్ళు ఒక బాక్స్లో పెట్టి తీసుకెళ్తారు. క్రిస్టియన్స్కి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం కాఫిన్ అంటారు. ఆ బాక్స్లో తీసుకెళ్ళేటప్పుడు నా డెడ్ బాడీని ఆ కాఫిన్కి ముందు 2 రంధ్రాలు ఏర్పాటు చేసి, నా చేతులు 2 ఆ రంధ్రాల నుంచి బయటకి ఇట్లా పెట్టి, నా చేతులు ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉండాలా. ఆ మరణ శయ్య బాక్స్ నుంచి నా చేతులు బయటకి ఇట్లా వేలాడుతూ ఉండాలా. మై హ్యాండ్స్ షుడ్ హ్యాంగ్ ఫ్రమ్ ద కాఫిన్, ఇక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళే లోపు అని ఒక కోరిక. 2వ కోరిక కోరతాడు, నేను ఇక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళే దారి మొత్తం వజ్ర వైడూర్య నగ నట్రాలు మొత్తం, నేను సంపాదించిన సంపద మొత్తం కింద స్ప్రెడ్ చేయండి, దాని మీద నుంచి నా శవపేటికని తీసుకెళ్ళండి అంటాడు. 3వ డెత్ విష్, విచిత్రమైన 3
చివరి కోరికలు, మరణ చివరి కోరికలు. మూడోది అంటాడు, నా కాఫీని పట్టుకొని మోసేవాళ్ళు, నా శవపేటకని మోసేవాళ్ళు కేవలం ఇప్పటివరకు నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ మాత్రమే నా శవాన్ని మోసుకుంటూ శ్మశానానికి తీసుకెళ్ళాలా అని 3 విచిత్రమైన మరణ కోరికలు అలెగ్జాండర్ ది కింగ్ అంతా సంపాదించిన తర్వాత జీవితంలో చివరికి ఈ కోరికలు కోరతాడు. వీటి అర్థం తెలుసుకుందామని చెప్పి అక్కడున్న సైనికాధికారి అడుగుతారు, ఎందుకు వీటి మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నారు మీరు అని. అప్పుడు అలెగ్జాండర్ చెప్తాడు, ఇంత సంపాదించాను నేను, మొత్తం ఐ కాంకర్డ్ ద వరల్డ్, ఇంత సామ్రాజ్యాన్ని జయించి ఇంత పెద్ద రాజునయ్యి ఇంత పెద్ద సంపద సంపాదించిన తర్వాత నేను ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను, భూమిలోకి ఒట్టి చేతులతోనే వచ్చాను, ఇప్పుడు శ్మశానానికి కూడా ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను అని నా హ్యాండ్స్ శవపేటిక బయట నుంచి ఇట్లా వేలాడుతూ ఒట్టి చేతులతోనే వెళ్తున్నానన్న మెసేజ్ సమాజానికి ఇవ్వాలి, మనం ఏం తీసుకెళ్ళేది ఉండదు. రెండోది, ఎంత సంపాదించినా మనం కింద పోవలసిందే, అది మనకి ఏ విధంగా ఉపయోగపడదు మరణం తర్వాత. అందుకనే నా సంపాదన రాళ్ళు రత్నాలు వజ్రం వైఢూర్యాలు నేల మీద పోసుకుంటూ దాని మీద నన్ను తీసుకెళ్ళమన్నా. మూడవది చెప్తాడు, మరి డాక్టర్స్ ఇదే శవపేటికను మోసుకుంటూ ఎందుకు అంటే, మనం ఎంత సంపాదించినా, ఎంత గొప్ప వ్యక్తులమైనా, ఏ స్థాయిలో ఉన్నా, రాజులమైనా, సామ్రాజ్యాలను సంపాదించినా, ఒక ఆరోగ్య సమస్య వచ్చి మరణం తథ్యము, జీవించిన వాడికి ప్రతి ఒక్కరికి మరణం తథ్యం కాబట్టి ఆ టైంలో ఏ డాక్టరు ఎంత డబ్బులున్నా నిన్ను కాపాడలేరు అనే సందేశం ఇవ్వటానికి డాక్టర్స్ చేత శవపేటికి పట్టుకెళ్ళాలని చెప్పాడు. ఈ 3 కోరికల వల్ల ఆయన ఒక సమాజానికి మెసేజ్ ఏమి ఇచ్చారంటే, సంపాదన 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 అనే అదే ధ్యాస యాస ప్రాస శ్వాసతో ఎంత గొప్ప స్థాయికి వచ్చినా సంపాదన మీద మాత్రమే ధ్యాస పెట్టుకొని జీవితం అంతా శ్రమించి వేరే దాని మీద ధ్యాస లేకుండా జీవితాన్ని ముగింపు చేసుకున్నప్పుడు ఆఖరికి మిగిలేది ఏమి లేదు. దానికంటే ముందుగా మీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోండి, దాంట్లో ఆస్వాదించండి హ్యాపీనెస్ని, లేదా మీరు చేస్తున్న పనిని ఇష్టంగా మార్చుకోండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు, ఆఖరికి మీకు సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. అది ఇంపార్టెంట్ డబ్బుల కంటే కూడా అన్న గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు అలెగ్జాండర్ని ది గ్రేట్ అని అనవచ్చు. ఈ విధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ అనే కింగ్ నుంచి మనం ఒక మోటివేషన్ నేర్చుకోవాల్సింది, మన ధ్యాస మొత్తం దీని మీద పెట్టాలా, పైసల మీద కాదు అన్న విషయాన్ని ఒక మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.